స్థానంలో ఉంటే హైదరాబాద్ నగరం 2వ స్థానంలో ఉండే, ఇవాళ 9వ స్థానానికి పడిపోయింది అధ్యక్ష. 10 ఏళ్ళు మెట్రోను విస్తరించాలి, ఎక్కడ పేద ప్రజలు ఉంటారో వాళ్లకు ఏర్పాటు చేయాలి ప్రయాణం కోసం అన్న ఆలోచన చేయలేకపోయినారు అధ్యక్ష. కానీ ఈనాడు ప్రభుత్వం చేస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నారు అధ్యక్ష. ఇదెక్కడి న్యాయం అధ్యక్ష? ఇది రాచరికం వారసత్వంతో రాదు అధ్యక్ష. వారసత్వాలతో నాయకత్వాలు రావు అధ్యక్ష. ప్రతిభతోని ప్రజల ఆమోదంతో నాయకత్వం వస్తుంది అధ్యక్ష. వారసత్వంతో ఏదైనా చోటామోటాది వస్తుండొచ్చు, ఉద్యోగం ఏం చేస్తాం, తండ్రి నీడని బతికినప్పుడు కొంత చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే విధానం ఎక్కడన్నా ఉంటే కొంతమందికి వస్తుంది. ఇక అది అదృష్టం అనుకోండి, జాక్పాట్ అనుకోండి, దాని మీద నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. కానీ తన దగ్గర సత్తా ఉండాలి కదా అధ్యక్ష. ఇచ్చిన దాన్ని నిబద్ధతతో నిలబెడితే ఇంకోటి వస్తుంది. దాన్నే చక్కగా నిలబెట్టకుండా నేను ఔరంగజేబ్గా మారుతా, అన్నం చంపేస్తా, తండ్రిని జైల్లో పెడతా, నేను ఇది గుంజుకుంటా, నేను అందులో కూసుంటా అంటే అది దురాశ అవుతుంది తప్పితే ఏమన్నా నెరవేరే కోరికనా అధ్యక్ష? అట్లాంటి కోరికలు ఉండడం తప్పలేదు. కానీ విపరీతమైన పోకడలు, ఈ విధానము గౌరవం తెచ్చిపెట్టదు అధ్యక్ష. అసంతృప్తి ఉండొచ్చు, బాధ దుఃఖం ఉండొచ్చు, ఇక్కడ కూర్చుందామని. ఎప్పుడైనా మీరు బెల్లు కొట్టి అందరం పోయినాకు వచ్చి జరిసేపు కూర్చోమని అధ్యక్ష ఎవరో అన్నారు. సభ నడవనప్పుడు వచ్చి జరిసేపు కూర్చొని సంతోషపడమని ఈ కుర్చీలో కూర్చోవాలని కోరుకుంటే సభ నడిచేటప్పుడు కుదరదు అధ్యక్ష. తమరు అనుమతి ఇయ్యరు, చట్టం ఒప్పుకోదు. వీళ్ళకి కావాలి కూదా అంటే ఎప్పుడైనా కాగితం తీసుకొచ్చి పక్కన కూర్చోబెట్టుకొని జరిసేపు మాట్లాడుతా అధ్యక్ష. ఏమున్నది, అట్లనైనా కోరిక నెరవేరుతుంది అనుకుంటే ఎప్పుడన్నా నేను ఇక్కడ కూర్చున్నప్పుడు వచ్చి ఒక కాగితం తెస్తే కూర్చోవచ్చు, జరిసేపు మాట్లాడవచ్చు, పోవచ్చు. నేను అందరినీ పిలుస్తూనే ఉన్నా అధ్యక్ష. ఇప్పుడే మా మిత్రుడు కోనంనేని సాంబశివరావు గారు వస్తే పక్కన కూర్చోబెట్టుకొని ప్రజా సమస్యలు మాట్లాడినా. నేను చాలా ఏమంటారు అధ్యక్ష, చాలా లిబరల్. సో ఆనాడు అభివృద్ధి కోసము ప్రణాళికలు సిద్ధం చేసి హైటెక్ సిటీ అయినా, ఔటర్ రింగ్ రోడ్ అయినా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అయినా, అద్భుతమైన కట్టడాలు ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులు తెచ్చి ఈ నగరానికి ఒక గుర్తింపు గౌరవం తెచ్చింది అధ్యక్ష. వీళ్ళు పాల్పడ్డ నిర్వాహకం ఏముంది అధ్యక్ష? ఉన్న ఔటర్ రింగ్ రోడ్డును తెగ నమ్ముకున్నారు, పల్లి బఠానీలకు అమ్ముకున్నారు, మళ్ళీ ఉల్టా దబాయింపు. డెఫినెట్గా అక్కడికే వస్తారు. క్యాన్సిల్ చేసినగా లోపల కూడా వేస్తాం, అదేం పెద్ద విషయం కాదు. ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తా, ఇప్పుడు ఎందుకులే. కానీ ఇప్పుడు ఎందుకు అది కూడా చెప్తా. ఇవాళ మేము దేశ స్థాయిలో పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ని తెగ నమ్ముకుంటుంటే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మెట్రోని స్వాధీనం చేసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసము రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి ఈరోజు మెట్రోని విస్తరించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అధ్యక్ష. మేము ఔటర్ రింగ్ రోడ్ అమ్ముకోలేదు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ను అంతకంటే అమ్ముకోలేదు. మేము ఏ తప్పు చేయకుండానే ఒక మంచి పని చేయాలని అనుకుంటున్నాం, మంచి సంకల్పంతో చేస్తున్నాం. కాబట్టి ఇది ముందుకు వెళ్తుంది అధ్యక్ష. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అన్నిటి మీద ఆర్డర్ ఇస్తా, టీడీఆర్ మీద ఇస్తా, దీని మీద ఇస్తా, స్క్వేర్ ఫీట్ మీద ఇస్తా, ఫామ్ హౌస్ల మీద ఇస్తా, అన్నిటి మీద ఇస్తా. ఏం టెన్షన్ తీసుకోకొస్తా, అక్కడికే వస్తా. అదేవిధంగా అధ్యక్ష క్యూర్ని సర్వీస్ సెక్టర్గా పెట్టుకున్నాం అధ్యక్ష. ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి ఫ్యూచర్లో మనం నిర్మించుకునే రీజనల్ రింగ్ రోడ్, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ 160 కిలోమీటర్లు ఉంటే రీజనల్ రింగ్ రోడ్ 360 కిలోమీటర్లు ఉంది అధ్యక్ష. నార్థన్ పార్ట్ ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దానికి నెంబర్ కూడా నేషనల్ హైవే నెంబర్ ఇచ్చాను, 161A నెంబర్ కూడా మనం తెచ్చుకున్నాం. టెండర్స్ పిలిపించుకున్నాం. ఈరోజు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. సదరన్ పార్ట్ కూడా నెక్స్ట్ ఫేజ్లో శాంక్షన్ ఇస్తామన్నారు, ఏప్రిల్ తర్వాత ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. 360 కిలోమీటర్ల రీజనల్ రింగ్ రోడ్డు తెలంగాణకు రాబోతుంది, 2వ మణిహారం అధ్యక్ష. నాట్ ఓన్లీ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రైల్, ఆల్ అలాంగ్ విత్ రీజనల్ రింగ్ రోడ్, రింగ్ రైల్ను కూడా కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతి ఇస్తున్నది అధ్యక్ష. ఇదే కాదు, ఈనాడు పరిశ్రమల్ని అదేవిధంగా పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్, రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ను క్రియేట్ చేయడానికి ఈరోజు రేడియల్ రోడ్స్, ఔటర్ రింగ్ రోడ్డును, అదేవిధంగా రీజనల్ రింగ్ రైల్ని, రీజనల్ రింగ్ రోడ్ని, అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన బడ్జెట్లో 7 బుల్లెట్ ట్రైన్లు, స్పీడ్ ట్రైన్లను ప్రకటిస్తే 3 స్పీడ్ ట్రైన్లు, బుల్లెట్ ట్రైన్ల హబ్ తెలంగాణ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది అధ్యక్ష. శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కనే 500 నుంచి 600 ఎకరాల భూమిని కేటాయించి
బెంగళూరు నుంచి హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి బెంగళూరు బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి బుల్లెట్ ట్రైన్, శంషాబాద్ నుంచి ముంబై వయా పూనా బుల్లెట్ ట్రైన్ ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకు మంజూరు చేసి ఈరోజు ప్రణాళికలు కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది అధ్యక్ష. ఈరోజు బుల్లెట్ ట్రైనే కాదు అధ్యక్ష, ఈరోజు 2.5 గంటలలో ట్రైన్లో మనం బెంగళూరు చేరుకుంటాం అధ్యక్ష, 3 గంటలలో చెన్నై చేరుకుంటాం, 3 గంటలలో మనము పూణే ముంబై వరకు చేరుకునే అవకాశం ఉండే నిర్మాణాలు ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వంతో సాధించుకున్నాం అధ్యక్ష. ఈరోజు ఇదే కాదు అధ్యక్ష, వీటితో పాటు కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలను ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ దేశంలో ల్యాండ్ లాక్ స్టేట్ తెలంగాణ ఒక్కటే, మనకు సముద్రం ఒడ్డు లేదు. అందుకే ఒకప్పుడు నిజాం దగ్గర ఉన్న మచిలీపట్నం పోర్టుని, బందర్ పోర్టుని ఈరోజు గ్రీన్ఫీల్డ్ హైవేతో కనెక్ట్ చేస్తున్నాం అధ్యక్ష. ప్రపంచ స్థాయి పరిశ్రమలు రావాలంటే, పెట్టుబడులు రావాలంటే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ప్రపంచ దేశాలు అడుగుతున్నాయి అధ్యక్ష. ప్రపంచ దేశాలలో నేను మా మిత్రుడు శ్రీధర్ బాబు గారు పర్యటన చేసి మేమందరం పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు మమ్మల్ని అడిగిన ప్రశ్నలు, ఆ ప్రశ్నలకు జవాబే పోర్ట్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీ. ఈరోజు బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీని అన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పదే పోయి వీటన్నిటిని సాధించుకొని వచ్చిన అధ్యక్ష 24 నెలల లోపే. అందుకే ప్యూర్ని మ్యానుఫ్యాక్చరింగ్ జోన్గా మార్చి చైనా +1, చైనాలో పెట్టుబడులు, పరిశ్రమలు, చైనా, తైవాన్ ఇట్లాంటి దేశాలలో పరిశ్రమలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థని ఈరోజు శాసించడానికి ఈరోజు ఆ దేశాలు ముందు బాగానే ఉంటున్నాయి అధ్యక్ష. చైనా నుంచి నేర్చుకొని చైనాకే ప్రత్యామ్నాయంగా ఈరోజు మన ప్యూర్ని పెరి అర్బన్ రీజన్ ఎకానమీని ఈరోజు తీర్చిదిద్దాలని ప్రణాళికలు వేసుకొని మేము ముందుకెళ్తుంటే కొంగర కలాన్ నుంచి టాటా దిగ్గజం పేరు పెట్టి ఆ రోడ్డు వేసుకుంటే రోడ్డుకి అడ్డం పండుకుంటారు అధ్యక్ష. ఇది ఎక్కడ వింత పోకడనో నాకు అర్థం కావడం లేదు అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు వేయొద్దు ఫ్యూచర్ సిటీకి అంటారు. ఆ ఫ్యూచర్ సిటీని 30,000 ఎకరాలు, 15,000 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్, 15,000 ఎకరాల భూమిని అన్ని రకాల కాంబినేషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ను తీసుకొచ్చి అక్కడ అన్ని అభివృద్ధి చేసి 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలి, ప్రపంచానికి అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడ చూపించాలని మేము అభివృద్ధి చేస్తుంటే ఈరోజు పానకంలో విషపు చుక్క జల్లినట్టు అడ్డం పెట్టి కూర్చొని ఈరోజు ఈ ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. రేడియల్ రోడ్స్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఈరోజు పరిశ్రమలను రప్పించి ఈరోజు నిరుద్యోగ యువతను ఈరోజు తీర్చిదిద్దడానికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలను ఈరోజు కల్పించడానికి పెరి అర్బన్ రీజన్ ఎకానమీని తీర్చిదిద్దుకునే పాలసీ డాక్యుమెంట్ ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో పొందుపరిచినాము. మరి ప్రపంచంలో అన్ని చూసొచ్చిన అన్నోళ్లకు ఈ లాజిక్ అర్థం కాలేదు అధ్యక్ష. ఈ పెట్టుబడులు వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలపడితే తెలంగాణ రైజింగ్ 2047లో 2034కే $1 ట్రిలియన్ ఎకానమీకి చేర్చుకుంటాము. అక్కడ నుంచి 2047కి $3 ట్రిలియన్ ఎకానమీకి ఎదుగుతామనే కనీస అవగాహన ఈ సభ్యులకు లేకపోవడం అంటే మనం చింతించాలనా, బాధపడాలనా, ఏం చేయాలనో మీ ద్వారా అందరిని ఒకసారి ఆలోచన చేయమని నేను ఈరోజు అడుగుతున్నా అధ్యక్ష. అందుకే అధ్యక్ష పెరి అర్బన్ రీజన్ దాదాపుగా 10,000 స్క్వేర్ కిలోమీటర్, 2,073 స్క్వేర్ కిలోమీటర్లు క్యూర్, 10,000 పైగా స్క్వేర్ కిలోమీటర్లు ప్యూర్, 1,10,000 స్క్వేర్ కిలోమీటర్లు ఉన్న తెలంగాణ రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ నుంచి తెలంగాణ సరిహద్దుల వరకు రేర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ వ్యవసాయానికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసిన అధ్యక్ష. తెలంగాణ అనేది మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రం సారవంతమైన నేల, ప్రకృతి ప్రసాదించిన వరం తెలంగాణ ప్రాంతం. ఇక్కడ భూములు, ఇక్కడ ప్రాంతాలు, ఒక్కొక్క జిల్లా ఈరోజు ఒక్కొక్క పంటలకు ప్రసిద్ధి. వికారాబాద్, తాండూరు, కొడంగల్ ఇవన్నీ కందిపప్పు అంటే ప్రపంచంలోనే పేరుగాంచిన కందిపప్పు మనం పండిస్తాం అధ్యక్ష. అదేవిధంగా కల్వకుర్తి, అచ్చంపేట ఈ ప్రాంతానికి పోతే జొన్నలు, సజ్జలు, దోసకాయలు ఇవన్నీ పండిస్తారు అధ్యక్ష. అదేవిధంగా నిజామాబాద్ అంకాపూర్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ప్రపంచంలోనే అంకాపూర్ అనే గ్రామం నాకు తెలిసి ఓ శాసనసభ్యుడిది అంకాపూర్ అని నేను అనుకుంటున్నా. మారుతి కార్లు వచ్చినప్పుడు గ్రామం మొత్తం కార్లు కొనుక్కున్న గొప్ప గ్రామము. కమర్షియల్ క్రాప్స్ పండించడంలో పంటలు అంటే రైతులు పండించిన పంటతోని శ్రీమంతులు ఒకప్పుడు క్వింటాల్ పసుపు అమ్మితే తులం బంగారం తెచ్చుకునేటోళ్ళు. ప్రపంచంలో కొత్త కారు ఏదొచ్చినా అంకాపూర్ రైతు కొనుక్కుంటాడని ఒక పేరుంది అధ్యక్ష.
అంకాపూర్ చికెన్ తమరు కూడా తినుండే అధ్యక్ష, సభలో చాలా మందికి తెలుసు. ఆ అంకాపూర్ నుంచి ఉన్న ఎమ్మెల్యే గారు సభలో రోజు మధ్యాహ్నం పూట అంకాపూర్ చికెన్తో లంచ్ పెడితే ఆ గ్రామం గొప్పతనం. ఈరోజు నిజామాబాద్ పసుపు కానీ, ఎర్రజొన్నలు కానీ, సోయాబీన్ కానీ, మొక్కజొన్నలు కానీ, చెరుకు కానీ మంచి మంచి కమర్షియల్ క్రాప్స్. మీరు మెదక్ వెళ్ళండి, చెరుకు పంట ఎంత అద్భుతంగా పండిస్తారో. అదేవిధంగా వరంగల్ ఖమ్మం వెళ్ళండి, మీరు మిర్చి, అదేవిధంగా పత్తి. నల్గొండ ప్రాంతంలో ఈరోజు ప్యాడీ కానీ ఇతర పంటలని ఎంత అద్భుతంగా పండిస్తున్నారు. ఒక్కొక్క ప్రాంతానికి ఈ ప్రాంతంలో ఉన్న సారవంతమైన నేలలు చూసి అమెరికన్ కంపెనీ ఇక్రిసాట్ వచ్చి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ పెట్టింది అధ్యక్ష. ఈరోజు ఈ పంటలన్నీ కమర్షియల్ క్రాప్స్ అన్నీ దెబ్బతినుకుంటూ చివరికి వరి పండించే కాడకు వచ్చి ఆగిపోయినాం అధ్యక్ష. అందుకే మా తుమ్మల నాగేశ్వరరావు గారి మధ్యలో 4 రోజుల్లో నేను సిద్దిపేటలో ఒక ఫ్యాక్టరీ ఓపెనింగ్ చేయడానికి పోతున్నాం. పామాయిల్ తీసుకొచ్చి కమర్షియల్ క్రాప్ తీసుకొస్తే రైతుకు అద్భుతమైన లాభాలు ఉంటాయని ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు నిరూపించారు. ఎప్పుడు కనిపించిన వారు ఆ పరిశ్రమలు, రాయితీలు, దాన్ని విస్తరించుకోవడానికి అవసరమైన ప్రణాళికలు వారు నాతో చర్చిస్తుంటారు. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 2 సంవత్సరాల నుంచి సివిల్ సప్లైస్ మినిస్టర్గానే కాకుండా ఈరోజు హయ్యెస్ట్ ప్యాడీ మనమే దేశంలో నెంబర్ 1 స్థానంలో ఉన్నాం అధ్యక్ష. ఒక్క సంవత్సరం 2,58,00,000 మెట్రిక్ టన్నులు వరి ఉత్పత్తి చేసి దేశంలోనే మొదటి స్థానం నిలబడ్డం అధ్యక్ష. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కొనుగోలును ఆపేసింది. ఆయన మాట్లాడేటైన వాళ్ళ వస్తాదు ఏం చెప్పిండంటే ఒరేసుకుంటే ఉరేసుకున్నట్టు అని చెప్పిండు అధ్యక్ష. చెప్పిన ఆయన ఫామ్ హౌస్లో మాత్రం 150 ఎకరాలలో ఒరేసుకుండు. ఆయన వేసుకున్న వరికి ఒక ఆయన వచ్చి 4,200 క్వింటాల్కి ఇచ్చుకున్నాడు అధ్యక్ష. మనకు మాత్రము 2,000 కూడా ఇయ్యారంట. మరి వాళ్ళ వస్తాదు పండించే పంట బంగారమో ఏమో నాకు తెలియదు కానీ 4,200 ఇచ్చి కొన్నారు అధ్యక్ష. నల్లధనాన్ని తెల్లధనం చేసుకోవడం అంటే గిదే అని నాకు తర్వాత తెలిసింది అధ్యక్ష. సరే, ఇప్పుడు వాటి అన్నిటికీ జోలికి వెళ్ళదలుచుకోలేదు. ఇంత మంచిది మనం చర్చ చేసుకుంటున్నప్పుడు, భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటున్నప్పుడు ఇక ఇట్లాంటివన్నీ అవసరమా అధ్యక్ష మనకు? అందుకే అవి వదిలేసి ఈరోజు దొడ్డు బియ్యంతో రేషన్ షాపులు ఇస్తే మిల్లర్స్ మాఫీగా మారి, లేకపోతే దళారులు మాఫియాగా మారి ఎవరు తినేది కాదు అధ్యక్ష. ఉచితంగా మన మార్కెట్లో ఇస్తే 10-11 రూపాయలు మళ్ళీ అదే కొనుక్కొని ఇట్లా చుట్టూతో గోల్ గోల్ తిప్పేది, సైక్లింగ్ చేసేది అధ్యక్ష. ఇవాళ మేము ఆలోచన చేసి పండించే రైతుకు గిట్టుబాటు ధరనే కాదు బోనస్ ఇవ్వాలి. ఈ కొనుగోలు చేసిన ప్యాడీ బొడ్లను సన్న బియ్యంగా మార్చి పేదల కడుపు నింపాలి అని చెప్పి ఈరోజు 500 రూపాయల బోనస్ ఇచ్చి ఈరోజు ఈ పంటలు పండిస్తున్నాం అధ్యక్ష. రేర్ ప్రాంతంలో ఈరోజు వ్యవసాయంలో సమూలమైన మార్పులు తీసుకొచ్చి 1,06,00,000 కుటుంబాలు 3,17,00,000 మందికి 6 కిలోల సన్న బియ్యం ఈరోజు ఉచితంగా ఇస్తున్నాం. మా పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను సూచన చేస్తున్నా, తమరి అనుమతితోనే ఒక పూట మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో ఏదైతే రేషన్ షాపులలో ఇస్తున్నాం, ఎమ్మెల్యేలకు, మంత్రులకు అందరికీ భోజనం పెట్టుండి అందరిని ఆహ్వానించి ఎంత మంచి సన్న బియ్యం ఇస్తున్నామో ఈ శాసనసభలో అందరికీ భోజనం పెట్టాల్సిందిగా అధికారుల నుంచి, అటెండర్ నుంచి అధికారుల వరకు, ప్రజాప్రతినిధుల నుంచి ఇక్కడికి వచ్చే విజిటర్స్ వరకు అందరికీ మంచి భోజనం ఒకరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఈరోజు సన్న బియ్యంతో నేను భోజనం పెట్టమని నేను అడుగుతున్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న విధానాలు, వాటి ఫలితాలు వీళ్ళ కనువిప్పు కలిగించడానికని సభలో ప్రదర్శించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, సన్న బియ్యంతో ఓ పూట మంచి భోజనం పెట్టాల్సిందిగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. రేషన్ కార్డు అధ్యక్ష, రేషన్ కార్డు ఏంది? రేషన్ కార్డు కూడా అడుక్కోవాలన్నా అధ్యక్ష? ఆత్మహత్యలు చేసుకోవాలన్నా? లక్షల రేషన్ కార్డులు ఇచ్చి ఇంతకుముందు మా బీర్లు అయిలే చెప్పండి, ఎప్పుడు కావాలన్నా మీ ఇంట్లో పిల్లలు నిరంతరం పిల్లలు పుట్టడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పెద్దోళ్ళు అవ్వడం, అత్తగారింటికి పోవడం, లేకపోతే అత్తగారింటికి రావడం, ఇది నిరంతర ప్రక్రియ అధ్యక్ష. ఒక రోజుతోని ఆగేది కాదు, ఒక రోజుతోని అయిపోయేది కాదు. అందుకే లక్షలాది రేషన్ కార్డులు ఇవ్వడమే కాకుండా, ఇచ్చిన రేషన్ కార్డులకు సన్నబియ్యం ఇవ్వడమే కాకుండా, ఆ పేదలకు ఇండ్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చి దాంట్లో ఉచితంగా కరెంట్ ఇచ్చి ఈరోజు ప్రణాళికలన్నీ సిద్ధం చేస్తున్నాం రేర్ ఏరియాలో అగ్రికల్చర్ని. అందుకే తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడి, మా ఆర్థిక మంత్రితో కూడా మాట్లాడినా, ఒక రిఫార్మ్ తీసుకురావాలి అగ్రికల్చర్. ఈరోజు ప్రపంచంలో ఆర్గానిక్ ఫుడ్కి డిమాండ్ పెరిగింది, వెజిటబుల్స్కి డిమాండ్ పెరిగింది, పోల్ట్రీకి డిమాండ్ పెరిగింది, ఈరోజు చికెన్, మటన్ లాంటి వాటికి డిమాండ్ పెరిగింది, కమర్షియల్ క్రాప్స్కి ఈరోజు ప్రపంచంలో డిమాండ్ ఉంది. ఆర్గానిక్ ఫుడ్ పండిస్తే ప్రపంచ స్థాయిలో మార్కెటింగ్ ఉన్నది కాబట్టి
కోల్డ్ స్టోరేజ్లు కట్టాలి, మార్కెట్ యార్డ్లు కట్టాలి. ఈరోజు ప్రపంచంలో నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఇక్కడికి రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయండి అని చెప్పి రేర్లో ఈరోజు మనం పాలసీ తీసుకొని వచ్చినాం అధ్యక్ష. రైతును రాజును చెయ్యాలన్న మా ఆలోచన ఎందుకు వీళ్ళకి అర్థం కావడం లేదు. అర్థం చేసుకొని వాళ్ళ ఫామ్ హౌస్లలో వాళ్ళు అదేంది క్యాప్సికం పండిస్తే ఎకరా ₹1,00,00,000 వస్తుందని చెప్పారు అధ్యక్ష. ఆ విద్య మాకెందుకు నేర్పారు అధ్యక్ష? తెలంగాణ రైతులకు నేర్పితే ప్రతివాడు ఎకరా ₹1,00,00,000 సంపాదిస్తే చూస్తుంటేనే కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. మీరు మాత్రమే నేర్చుకొని మీరు మాత్రమే పెట్టుకుంటారా? క్యాప్సికం లోపల ఏమన్నా వజ్రాలు పుడుతున్నాయా, లేకపోతే బీఫామ్లు ఇస్తే క్యాప్సికం ఎవడన్నా కోటి కొనకపోతుండే అధ్యక్ష? ఏ విధంగా క్యాప్సికం పండిస్తే ₹1,00,00,000 ఎకరకు వస్తుంది అధ్యక్ష? వచ్చింది నిజమే అయితే ఈ తెలంగాణలో ఉండే 1,00,00,000 ఎకరాలను మొత్తం క్యాప్సికమే పండిస్తే తలాకో ఎకరా ₹1,00,00,000 వస్తే తెలంగాణ రైతులందరూ కోటీశ్వర్లు అయిపోతారు కదా అధ్యక్ష. ఈ విద్యను తెలంగాణ రైతాంగానికి మీరు బదిలీ చేయరా అధ్యక్ష? పాతకాలంలో గురువులు వాళ్ళకు వచ్చిన విద్య మీకు తెలుసు కదా అధ్యక్ష. ద్రోణాచార్యుడు విద్య నేర్పేటప్పుడు శిష్యులకు అందరికి పెట్టండు, ఆ పక్షి కన్నుకు గురిపెట్టుండని. గురిపెట్టినప్పుడు అందరికీ ఒక ఆయన కాకులు కనిపించిన, ఒక ఆయన చెట్టు కనిపించింది, ఇంకొక ఆయనకు ఆకాశం కనిపించింది, ఇట్లా రకరకాలు కనిపించినాయి. అర్జునుడికి మాత్రమే పక్షి కన్ను కనిపించింది అధ్యక్ష. ఈరోజు నాకు కూడా రైతును రాజును చెయ్యడానికే ఈ రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీని గుర్తించి ఈరోజు గవర్నర్తో మీకు చెప్పించినాం అధ్యక్ష. అయినా వాళ్ళ కడుపు మంట అధ్యక్ష, ఎసిడిటీ. కాకరకాయ రసం తాగితే తగ్గుద్ది అది. కాకరకాయలు కూడా పండిస్తాం అధ్యక్ష వాళ్ళకి రసం ఇవ్వడానికి. అందుకోసమని ఇట్లయినా వాళ్ళకు కనువిప్పు కలగాలనేది నా ఉద్దేశం అధ్యక్ష. అందుకే ఈ రైతులను బాగు చేయడానికి తీసుకొస్తున్న ప్రణాళికల కోసమైనా గవర్నర్ గారి ప్రసంగాన్ని అభినందిస్తూ ఏకవాక్య తీర్మానం చేసినట్టు వాళ్ళ గౌరవం పెరిగి ఉండేది కదా అధ్యక్ష. అందుకే ఈరోజు ప్యూర్ కానీ క్యూర్ కానీ లేకపోతే రేర్ కానీ ఇది ఒక పాలసీ డాక్యుమెంట్ అధ్యక్ష. 2034కు $1 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా, 2047కు $3 ట్రిలియన్ ఎకానమీకి చేరాలన్నా ఈరోజు ఏఐ తుఫాన్లో వైట్ కాలర్ జాబ్లని పోతున్నాయని ప్రపంచం అంతా కోడే